ఇంట గెలిచి రచ్చగెలువు అంటారు. కేసీఆర్ రచ్చగెలుద్దాం అనుకుని ఇంట ఓడిపోయారు. మహారాష్ట్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తానంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ ఆత్మతో పుట్టిన పార్టీని కాస్త భారత రాష్ట్ర సమితి అని మార్చారు. భారతీయ జనతా పార్టీ ఉంది, భారత జాతీయ కాంగ్రెస్ ఉంది, వీటన్నిటి మధ్యన తను కూడా భారతదేశ వ్యాప్తంగా. తీరా చూస్తే ఏమైంది, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు అక్కడ రాలేదు ఇక్కడ పోయింది. ఇప్పుడు పక్కన తెలంగాణలో రేపు పొద్దున 3 సీట్లు వస్తే 5 సీట్లు వస్తే పక్కన సర్వేలు చెప్తుంటే 48 సీట్లలో మహారాష్ట్రలో పోటీ చేస్తాం అక్కడ గెలుస్తాం అని చెప్పడం అంటే వెర్రితనానికి పరాకాష్ట అవుతుంది. ముందు అసలు కాంగ్రెస్ కొట్టిన దెబ్బ, ఇప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంది, రెండో పక్కన బలమైనటువంటి నెట్వర్క్ను కూడా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఆటోమేటిక్గా పక్కన ఉన్న కర్ణాటక సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఇంకేముంది చేతిలో, అటు మహారాష్ట్రలో శివసేన వీళ్ళకి పడదు, బీజేపీకి వీళ్ళకి పడదు, ఇటు పక్కన ఆంధ్రాలో వైసీపీకి వీళ్ళకి పడదు, ఇటు పక్కన తెలంగాణ ఇదే కర్ణాటకలో వచ్చాడు కాంగ్రెస్కి వీళ్ళకి పడదు. ఎవరితో పడినప్పుడు ముందు మనం గెలిచి మనకు సంబంధించి 15 సీట్లు సాధించుకోవడానికి ప్లాన్ చేసుకోవడం మానేసి మహారాష్ట్రలో 48 సీట్లు సాధిస్తామంటే వెరితనంగా ఉంటుంది.